మనం ఇంకా పుణ్యక్షేత్రాలకైతే తిరుగుతూ ఉంటాం కదా! ఒకసారి కాకుంటే ఒకసారన్నా ఇయర్లీ వన్స్, ట్వైస్ అలా వెళ్తూ ఉంటాం కదా! పుణ్యక్షేత్రాలకు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఏం తెచ్చుకోవాలి, ఏంటి అని మీకు తెలుసా ఫ్రెండ్స్? ఏదైనా తెలిసుంటే నాకు కామెంట్ చేయండి. ఇంకా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. ఏం తెచ్చుకోవాలా, ఏంటి అనేది వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇంకా మనము భద్రాచలం అయితే వెళ్ళానని చెప్పాను కదా! భద్రాచలంలో దర్శనం ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ వచ్చేసి పర్ణశాల. సీతమ్మ వారు నివసించిన కుటీరము, వాళ్ళు స్నానాలు చేసినది, అక్కడ తినేది, ఇవన్నీ పర్ణశాల. ఆమె చీర ఆరేసింది, ఇవన్నీ పర్ణశాల అనమాట. భద్రాచలం నుంచి 40 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుందన్నమాట. ఇంకా మాకు భద్రాచలంలో దర్శనం అయితే 10 అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా మేము అక్కడి నుంచి బయలుదేరిపోయి ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇలా ఏం చేయలేదన్నమాట. ఇంకా ప్రసాదాలు తినేసి పులిహోర తీసుకున్నాము. పులిహోర తిన్నాం, పిల్లలు బ్రేక్ఫాస్ట్ అయితే తినేశారు. ఇంకా మేము ఇక్కడ నుంచి పర్ణశాల అయితే ఓన్గా ఆటోస్ ఉంటాయి, ఆటోలు మాట్లాడుకొని అక్కడికి వెళ్ళొచ్చు అనమాట. కొంచెం రేర్ రిస్క్ అనే చెప్పచ్చు. రోడ్లు అయితే అస్సలు బాగాలేవు. చాలా నాకైతే కానీ యాసరికి వచ్చింది వెళ్ళేసరికి. దగ్గర 40 కిలోమీటర్స్ అంటే రాను పోను 80 కిలోమీటర్స్ జర్నీ అనేది అయిపోయింది. ఇంకా ఈవినింగ్ వరకు ఖాళీగా ఉండాలి, ఏం చేయాలనేసి మేమైతే కానీ బయలుదేరిపోయాము. కానీ వ్యూ ఉంది ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది అనమాట. చల్లగా ఉంది వెళ్ళే కొద్దీ. ఆ చల్లగాలికి ఆటోలో అయితే మేము నిద్రపోయిపోయామన్నమాట. మా వారైతే కొంచెం వీడియో కూడా షార్ట్లో అప్లోడ్ చేస్తానని వీడియో తీశారు. ఇంకా మేము ఇక్కడికి వచ్చేసి 2 కల్లా ఈ పర్ణశాల అయితే చేరుకున్నాము. ఇక్కడ వచ్చేసి అమ్మవారు స్నానాలు చేసింది, అమ్మవారు అయ్యవారు స్నానాలు చేసింది, ఇక్కడ నివసించింది. అలాగే ఆమె చీర ఆరేసుకుంది, అయ్యవారు పంచ ఆరేసింది. అసలు చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. నాకైతే భలే మంచిగా అనిపించింది చూసిన తర్వాత. బట్ ఏంటి అంటే కనుక ఫోటోలు ఇవేమి తీసుకొని ఇవ్వలేదు అనమాట. బట్ కొంచెం నేనైతే క్యాప్చర్ చేశాను. ఇక్కడ వచ్చేసి అమ్మవారు అయ్యవారు చీర ఆరేసింది, ఆయన పంచ ఆరేసింది. అయితే రాములవారి స్వామి పంచ ఆరేసినది ఎంతవరకు ఆరేసారో అంతవరకు బ్లాక్లో ఉంది అనమాట. మీకు ఈ వీడియోలో కనిపించిందో లేదో కానీ ఇక్కడ పసుపు కుంకుమ చల్లారు చూడండి, మీకు కనిపిస్తుందో లేదో. బట్ అపియరెన్స్ అనేది ఎండకి. ఇంకా తర్వాత అమ్మవారు చీర, అప్పట్లో నార చీరలు కట్టుకునేవాళ్ళు కదా, నార చీర ఎంత పొడవు ఆరేస్తారో అంత పొడవు పసుపు ఎరుపు కలర్లో అయితే మనకి కనిపిస్తుంది అనమాట. నాకు చాలా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్ ఇది చూసిన తర్వాత. మీకు వీడియోలో ఇది అయితే కనిపిస్తుంది చూడండి, రెడ్ అండ్ అదే పసుపు కుంకుమ కలర్లో ఎంత చీర ఆరేసారో అంతవరకు మనకైతే ఇది కనిపిస్తుంది. అలాగే అక్కడ స్నానాలు చేసి ఇంకా అక్కడ ఆటలు ఆడి ఇవన్నీ ఉంటాయి కదా, అక్కడ ఒక ఆటలు కూడా ఆడారంట. ఆ ఆటలు ఆడింది నిజమో కాదని ఒక మా ఋషి వాళ్ళు ఉంటారు కదా, చూద్దామనేసి దాన్ని చెదపడానికి పగలగొట్టాడంట. వాళ్ళు ఆటలాడిన బండని పగలగొడితే ఆయన అక్కడికక్కడే రక్తం కక్కుని చనిపోయారని అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం మనకి వివరించి చెప్తారనమాట ఏంటి ఎక్కడ అనేది. సో చనిపోయారంట. సో ఇది నిదర్శనమే, అమ్మవారు స్వామివారు ఇక్కడ నివసించింది నిజమే అనేసి అప్పుడు నమ్ముతారంట ఋషులు వాళ్ళంతా. ఇంకా తర్వాత వాళ్ళు అక్కడ తిన్న తర్వాత అక్కడ ఉన్న తర్వాత తినడానికి ఏమీ లేకుండా లక్ష్మణస్వామి ఆ అడవిలో దొరికే ఫ్రూట్స్ పండ్లు ఉంటాయి కదా, వాటిని అయితే తెచ్చి ప్రసాదంగా పెడతారంట. వాటిని ఇప్ప పువ్వు అని కూడా అంటారంట. అక్కడ ప్రసాదంగా అయితే ఇప్ప పువ్వు అనేది రాముల వారికి పెడుతూ ఉన్నారు. ఇంకా తర్వాత అమ్మవారి స్నానాలు ఇవన్నీ చేసిన తర్వాత మనకి మెయిన్గా ఆడవాళ్ళు అలంకరించుకోవడానికి పసుపు కుంకుమ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కదా. సో అట్లా స్నానం చేసి కూర్చొని ఆలోచిస్తూ ఉంటే పసుపు కుంకుమ లేదని దిగులుగా ఉంటే అప్పుడు లక్ష్మణస్వామి బాణం వేసి కొండలలో నుంచి పసుపు కుంకుమ ఆమెకి దగ్గరికి వచ్చేలాగా చేస్తాడంట. సో ఆ పసుపు కుంకుమ కూడా మనకి అక్కడ అమ్ముతూ ఉంటారు. నిజంగా నేనైతే నమ్మలేదు, బట్ ప్యాకెట్ ఇంటికి తెచ్చి ఓపెన్ షార్ట్లో అప్లోడ్ చేస్తాను మీకు. ఓపెన్ చేసిన వరకు నిజమా అని నమ్మలేదన్నమాట. నేనైతే కొంచెం నాకు నమ్మాలనిపించింది అప్పుడు, ఓహో నిజమే కదా అనిపించింది. ఇంకా తర్వాత అమ్మవారు ఇక్కడ కూర్చొని పసుపు కుంకుమ ఇక్కడ అలంకరించుకునింది ఇవన్నీ ఉంటాయి అన్నమాట అమ్మవారి విగ్రహం ఇలా. సో నేనైతే క్యాప్చర్ చేయలేకపోయాను, ఇంకా ఫొటోస్ వీడియోస్ అస్సలు తీసుకొని లేదండి. సో ఇంకా వాళ్ళంతా బలవంత పెట్టడం నేను ఎందుకు తీయడం అనేసి కొంచెం కొంచెం అయితే తీశాను. ఇంకా తర్వాత శూర్పణఖకి ముక్కు చెవులు కోస్తారు కదా, సో ఆ ప్లేస్ కూడా ఇక్కడే అనమాట. అంటే అన్నీ నియర్ బైయే ఉంటాయి, ఒకదాని తర్వాత ఒకటి మనం చూసుకొని రావచ్చు అనమాట. సో ఏమి ఎక్కువ కష్టం నేనైతే ఇంకా అడవులలో ఉంటుందేమని కొంచెం టెన్షన్ పడ్డాను పోయేటప్పుడే. కానీ ఏం లేదండి, ఎంతోమంది జనాలు ఉంటారు, ఏం భయం ఉండదు అనమాట. మనకి ప్రతి ఒక్కటి వాళ్ళు చెప్తారనమాట, ఇది ఇది అనేసి మనకి వివరించి చెప్తారు ప్రతి ఒక్కటి. ఇక్కడ నుంచి కొంచెం లోపలికి నడుచుకుంటూ వెళ్తే
అదే శూర్పణఖ ముక్కు, చెవులు ఇవి కోసినట్టు ఉంటాయి కదా! ఆ ప్లేస్ అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడొచ్చేసి మనం ఏదన్నా రాములు వాడు పడ్డ కష్టాలు మనకు రావద్దు అనేసి ఎడమ చేతితో 3 రాళ్ళు తూర్పు వైపుకి వెనక్కి వేసేసి ఏదన్నా మనసులో అనుకుంటే జరుగుతుందని అక్కడ చెప్తున్నారు. సో, నేనైతే వేశాను. మిగతా వాళ్ళు చాలామంది వచ్చినోళ్ళు అనేసి ఏముంది ఇది జరగడానికి అనేసి చాలామంది నమ్మలేదనమాట. సరే ఎళ్ళాం గదా! అంత దూరం మళ్ళీ మనం వెళ్తున్నామా అనే ఉద్దేశ్యంతో నేనైతే గిన వేసేసి వచ్చాను. ఇక్కడే అనమాట ఆ ప్లేస్ అయితే గిన. సో, ఈ ప్రతి ఒక్కరు ఎళ్ళిన వాళ్ళు ఇలా రాళ్ళు వేస్తే ఇలా గుట్టలాగా తయారయిందనమాట. సో, ఈ ప్లేస్‌లోనే అంట వాళ్ళు ముక్కు, చెవులు అవి కోసి శూర్పణఖని చూపించిన ప్లేస్. ఇంక ఇక్కడి నుంచి ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఎళ్తే అమ్మవారి కుటీరము అదే రావణాసురుడు ఎత్తుకెళ్తారు గదా! కుటీరము, ఆమె పూజించిన శివాలయము ఇవన్నీ ఉన్నాయన్నమాట. శివాలయం అయితే చాలా బావుందండి. చాలా పవర్‌ఫుల్ అనిపించింది. అప్పట్లో ఎట్లుందో సేమ్ అలానే ఉంది. కాకపోతే ఫోటోస్, వీడియోస్ ఏమి తీసుకోనీయలేదు. అందువల్ల నేనైతే ఇంకా ఆ వీడియోస్ అవి ఏమి షేర్ చేసుకోలేదనమాట. ఒకవేళ ఎవరైనా భద్రాచలం వెళ్ళినారంటే ఖచ్చితంగా ఈ పర్ణశాలకైతే వెళ్ళండి ఫ్రెండ్స్. చూడాల్సిన ప్లేస్ అని నేనైతే చెప్తాను. సో, చాలా మంచిగా అనిపించింది. నాకైతే అవి చూసిన తర్వాత సీతమ్మ వారు, అయ్యవారు అక్కడ కలిసి అంటే నెలలో 5 రోజులొచ్చి ఇక్కడ కలిసి ఉంటారనమాట. ఆ ప్లేస్ అయితే నాకు మంచిగా అనిపించింది. సో, ఎవరైనా ఖచ్చితంగా భద్రాచలం వెళ్ళాలంటే ఈ ప్లేస్‌ని అయితే విజిట్ చేయండి. ఇంకా పుణ్యక్షేత్రాలకు వెళ్ళిన తర్వాత ఏమి తెచ్చుకోవాలి అని చెప్పాను గదా! సో, కంపల్సరీగా మనం పుణ్యక్షేత్రాలు వెళ్ళామంటే ఇంటికి ఏదో ఒక వస్తువు అయితే తెచ్చుకోవాలంట ఫ్రెండ్స్. నేనైతే నమ్ముతాను ఇదైతే గిన మా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. సో, నేనైతే ఖచ్చితంగా వెళ్ళినప్పుడల్లా బ్యాంగిల్స్ కానీ, పసుపు, కుంకుమని ఎందుకంటే మనం ముత్తైదులకు ఇవే అలంకరణ గదా! సో, మెయిన్‌లీ నేనైతే గన పసుపు, కుంకుమను, గాజులు గాని కంపల్సరీగా కొనుక్కుంటాను. ఇంకా మెయిన్ వచ్చేసి నేనైతే గన బ్యాంగిల్స్ అయితే అక్కడ పర్చేజ్ చేశాను. చాలా తక్కువకొచ్చాయి బ్యాంగిల్స్ కూడా రూ. 50 అంతే అనమాట. సో, నేనైతే 3 పెయిర్స్ ఏమో తీసుకున్నాను. పాపకి ఒక 4 బ్యాంగిల్స్ ఏమో తీసుకున్నాను. బట్ అవి వీడియోలో అంత క్లారిటీ లేవు గానీ రియల్‌గా చూస్తే చాలా మంచిగా ఉన్నాయి. సో, ఇదే ఫ్రెండ్స్ నేనైతే చెప్పేది. మీకు తెలియని వాళ్ళుంటే ఒకవేళ తెలుసుకుంటారనేసి ఏ పుణ్యక్షేత్రం వెళ్ళినా కనీసం మన పసుపు, కుంకుమ, గాజులు ముత్తైదుకు సంబంధించిన ఏవో ఒకటి ఇంటికైతే తెచ్చుకోవాలి అని చెప్తూ ఉంటారు. సో, అవునా కాదా అనేది నాతో అయితే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదే ఇవాల్టి వీడియో అయితే గన మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి ఫార్వర్డ్ చేయండి. మరొక రెసిపీ వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను. ఇంకా అందులోని పార్ట్ మిగిలిపోయింది కదా అనేసి ఇవాళ అయితే గన ఈ పార్ట్ 2 అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. సో, మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై. టేక్ కేర్ ఫ్రెండ్స్.